మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు GNK ప్రొడక్షన్. అమ్మవారికి నిండు సభాభవనములో అక్షయ వస్త్రాలను ప్రసాదించాడు జగన్నాథనాథుడైనటువంటి గోవిందుడు. తదుపరి ఆ వస్త్రములు లాగి లాగి నీరసించి మూర్ఛితుడై క్రింద పడిపోయాడు దుశ్శాసనుడు. ఆ అలజడి విని మహారాజు గారు, ధృతరాష్ట్ర మహారాజు గారు ఆమెను దగ్గరే పిలిచి, అమ్మా కొడలా, తలమానిక మునిదలకు నీవు తలమానిక మునిదలకు తలమానిక
అమ్మా కొడలా, ఇరు వంశాలకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి దానవమ్మ నీవు. అయితే తులువులైనటువంటి నా కుమారులు చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని నువ్వు క్షమించు తల్లి. ఆమెను దగ్గర వెలిచి, అమ్మా నువ్వు ఒక్కటి కాదు, నా కుమార్తె దుస్సల ఒక్కటి కాదమ్మా, మీ ఇద్దరు కూడా నాకు సరి సమానులైనటువంటి వారే. నువ్వు కూడా నా కూతురుతో సమానం. కొడలా ఇచ్చ వచ్చినట్టు వేడు మారమ్మో, నీకేమి వరము కావాలో అడుగు తల్లి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు ధృతరాష్ట్ర మహారాజు గారు. ఆమె మహారాజా ధర్మరాజుని దాస్య విముక్తిని ధర్మరాజు గారిని దాస్య విముక్తిని చేయండి అన్నది. అలాగే తల్లి, తప్పకుండా ఇంకొక వరము కోరుకో తల్లి. మహారాజా నా పతులందరూ కూడా అస్త్రశస్త్రాలతో వారిని దాస్య విముక్తులని గావించండి. చాలా సంతోషం తల్లి, ఇంకొక వరము నేను ఇస్తున్నాను కోరుకో అన్నారు. క్షత్రియ కాంత 2 వరాలకు మించి కోరకూడదు మహారాజా. వైశ్య స్త్రీ ఒక వరమే, వైశ్యులు అంటే కోమట్లు ఒక వరమే కోరడం. క్షత్రియ కాంత 2 వరాలు, శూద్ర స్త్రీ 3 వరాలు, బ్రాహ్మణ స్త్రీలు 100 వరాలు కోరడము ధర్మము. కనుక 2 వరాలకు మించి నాకు ఇంకేం అక్కరలేదు అన్నది. అందుకు సంతసించిన ధృతరాష్ట్ర మహారాజు గారు, నువ్వు అడగడం ఏమిటి తల్లి, నేనే ఇస్తున్నాను. నీ భక్తులు ఇక్కడ ఫలంగా వట్టి ఓడిపోయినటువంటి సమస్త రాజ్యములు ధనము అంతా కూడా నేను మీకు ఇస్తున్నాను. వెళ్ళి లక్షణంగా యథావిధిగా రాజ్య పాలన చేస్తూ పరమానంద భరితులై ఉండండి తల్లి అనడముతోనే ఆ తల్లి ఆనందముతో భక్తులతో పాటు బయలుదేరి ఇంద్రప్రస్థపురము చేరి ఆనందంగా వారు రాజ్య పాలన సాగిస్తున్నారు. కానీ మనస్సులో చింత, తెలియనటువంటి ఆందోళన. ఇక్కడ వీరు దుర్యోధనుడు శకునుని చూసి, ఏమ్మవా కదట్టం జరిగిందే, మనం ఊహించింది ఒకటైతే ఇక్కడ జరగబోయేది ఒకటి, ఇప్పుడు ఎలా అన్నారు. సరే అని అలా కాలం గడుస్తున్నది. మరలా పునరుజ్జీవానికి పిలిచారట పాండవులను. పునరుజ్జీవానికి మరలా జోదమన్న తర్వాత పిలిచిన తర్వాత వెనకంజ వేయకూడదు. క్షత్రియులకు జోదానికి కానీ యుద్ధానికి కానీ రమ్మన్నప్పుడు తప్పకుండా రావాల్సిందే. సరేనని మరలా బయలుదేరి సతీ సమేతముగా బయలుదేరి వచ్చారు హస్తనాపుర పట్టణానికి. పునరుజ్జోదము మరలా 2వ వారం జోదమడ్డానికి వీరందరూ కూడా అలా ఆసీనులై ఉన్నారు. కానీ ఇప్పుడు రాజ్యములు ధనములతో పని లేదు. ఇక్కడ ఒక షరతు ఏమిటయ్యా అనంటే, ఈ జోదములో ఓడిపోయినటువంటి వారు అటు ధర్మరాజులైనా సరే ఇటు దుర్యోధనాథులైనా సరే 12 సంవత్సరములు అరణ్యవాసము 12 సంవత్సరములు అరణ్యవాసము బ్రహ్మచారులై 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసము. ఈ అజ్ఞాతవాసము రాజ్యాలలోనే తిరుగుతూ ఉండాలి. ఫలానా వారు వీరిని గుర్తుపట్టకూడదు. అలా గుర్తించిన ఎడల మరల తిరిగి అరణ్యజ్ఞాతవాసములు 13 సంవత్సరములు ఆచరించవలసినదే, అది నియమము. సరే, అందుకు అంగీకరించారు ఇటు దుర్యోధనుడు అటు ధర్మరాజాదులు. సరళ మరలా పునరుజ్జీవమాడారు 2వ వారు మరలా జోదం. ఆ జోదములో విధివత్కరించి ధర్మాత్ములైనటువంటి పాండవులే ఓడిపోయారు. ఓడిపోయినటువంటి ధర్మరాజాదులు 12 సంవత్సరముల అరణ్యవాసము చేయుటకు ఏమిటి ఆ షరతు? ఆకులములు తింటూ కందమూలాలు భుజిస్తూ రాజ్యములకు రాకూడదు. 12 సంవత్సరములు కూడా అరణ్యాలలోనే సంచరించాలి. 12 సంవత్సరాలు తదుపరి 13వ సంవత్సరం అజ్ఞాతవాసము, రాజ్యములో తిరగవచ్చు, యథేచ్ఛగా ఉండవచ్చు. కానీ గుర్తుపట్టకూడదు ఎవరు ఫలానా వారుని. ఇది వారు ఇచ్చినటువంటి షరతు.
సరే, ధర్మాత్ములైనటువంటి పాండవులు ఓడిపోయి సతీ సమేతముగా బయలుదేరి అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇంద్రుడు ధర్మరాజు కట్టుపడి, నాయన వృద్ధురాలు నీ తల్లి, ఈమె అరణ్యాలలో సంచరించలేదు. మీరు వచ్చేంత వరకు కనుపాపలా నేను కాపాడుకుంటాను. నా గృహమునందు ఈమెని విడిచి వెళ్ళమని ప్రాధేయపడ్డాడు. అందుకు అంగీకరించి ధర్మరాజు గారు తల్లిని విదురుని ఇంట ఉంచి ధర్మాత్ములైన పాండవులు సతీ సమేతముగా బయలుదేరి వెళుతున్నారు అరణ్యాలకు. న్యాయానికే పరాజయమా, వంచనకే ధర్మము తలవంచనేనా. విధివంచితులై విభవము విధివంచితులై విభవము అన్నమాటదోసం అయ్యో పదవి పాలైనా.
మహాశైలార పాండవులు కనకనక వస్తువాహనాలు రాజ్యములన్నీ కూడా విడనాడి అరణ్యాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు మహనీయులు. వారి వెంట బంధువులందరూ కూడా నడిచి వెళుతున్నారు. నడిచి వెళుతుంటే వారందరినీ కూడా వెనుకకు మరలించి చెప్పినా వినకుండా వారి వెంట అనేక మంది బ్రాహ్మణులు కూడా 14,000 మంది బయలుదేరారు. బయలుదేరి అలా గంగానది తీరములకు చేరుకున్నారు పాండవులు. గంగానది తీరము చేరుకొని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కందమూల ఫలాలన్నీ కూడా భుజించారు. రాత్రి వేళ చింతాక్రాంతులై ఉన్నారు ధర్మరాజు గారు. పాండవులు 5గురు, వారితో పాటు వారి సతీమణి ద్రౌపదీదేవి, ఇక సుభద్రాదేవి, ఉప పాండవులు, అభిమన్యుడు, బ్రాహ్మణులు, ఇలాంటి వారందరూ కూడా వారి దగ్గరే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వీరికి నేను ఎలా భోజనం పెట్టాలి బాధపడుతున్నారు ధర్మరాజు గారు. రాత్రి వేళ నిద్ర పట్టలేదు ఆయనకు. అక్కడే ఉన్నటువంటి ధౌమ్యుల వారిని ఆశ్రయించి, గురుదేవా ఇది నాకు భగవంతుడు పెట్టినటువంటి పరీక్షయా, ఎందరికో అన్నదానము చేసినటువంటి ఈ చేతులతో ఈ రోజున ఇందరు బ్రాహ్మణులు వచ్చి నా వెంట ఉన్న వారికి పిడికెడు మెతుకులు పెట్టలేటువంటి దుస్థితి భగవంతుడు నాకెందుకు ఇంత పరీక్ష పెట్టాడు? విధి వక్రించిందా ఏమిటి గురుదేవా? చాలా ఆందోళనగా ఉన్నది నా మనస్సంతా కూడా అని బాధపడుతున్నటువంటి ధర్మరాజు గారికి ధైర్యవచనాలతో ఓరడిల్లు నాయనా, ఎందుకంటే ఇలాంటి సమయంలోనే ధైర్యం వహించాలి. సర్వాంతర్యామి ఈ లోకానికి లోకబాంధవుడై ఉన్నటువంటి సూర్య భగవానుని ఆరాధించు, తప్పకుండా ఏదో ఒక మార్గము నీకు ఆ భగవంతుడు కల్పిస్తాడు అనడంతోనే తెల్లవారిన తర్వాత చక్కగా లోకబాంధవుడైనటువంటి భాస్కరుని దగ్గరకు చేరుకున్నాడు. అలా తూర్పు దిశలో సూర్య భగవానుడు బాలభాస్కరుడు అలా ఉదయిస్తున్నాడు. ఉదయిస్తున్నటువంటి బాలభాస్కరుణ్ణి చేరి భక్తితో ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే, ఆ స్వామిని లోకబాంధవుడైనటువంటి ఆదిదేవుణ్ణి అనేక విధములుగా కొనియాడుతున్నారు ధర్మరాజు గారు. దినకరా దినకరా శుభకరా దినకరా
భగవాను ధర్మరాజు గారు అర్థించి ప్రార్థించారు. ఆయన విన్నపాలు ఆలకించినటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆయనకు అక్షయ పాత్రను అందించారు. అందిస్తూ ధర్మనందన, మీరు కోరినటువంటి అన్ని కూడా ఇందులో లభిస్తాయి. కాకపోతే అందరూ భుజించి మీ ఇల్లాలు ద్రౌపదీదేవి కూడా భుజించి దాన్ని శుభ్రపరిచిన తరువాత మరుసటి రోజు వరకు ఇందులో ఏవి కూడా వనకూడవు అని ధర్మరాజు గారికి తెలియజేసి అంతర్ధానుడయ్యాడు సూర్య భగవానుడు. కనుక ఆ అక్షయ పాత్రను తీసుకొని వచ్చి ధర్మరాజు గారు ద్రౌపదీదేవి చేతిలో ఉంచి అలా చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ అక్షయంలో వస్తున్నటువంటి ఆ పాత్ర నుండి వస్తున్నటువంటి భోజనాలు, మరి కందమూల ఫలములు అందరూ కూడా భుజిస్తున్నారు. చక్కగా ఆనంద భరితులై ఉన్నారు. ఇలా ఉండగా అక్కడ నుండి వారందరూ కూడా ద్వైతవనానికి బయలుదేరి వెళుతున్నారు. ఎందుకంటే గంగానది తీరం వద్దనే ఎక్కువ రోజులు ఉండకూడదని అలా బయలుదేరి వెళుతున్నారు. రాత్రి వేళ వెనకాల ఉండేటువంటి 14,000 మంది బ్రాహ్మణోత్తములు, ద్రౌపది అందరూ కూడా ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళి చక్కగా ఆశ్రమాలన్నీ కూడా వారు నిర్మించుకొని చక్కగా అలా కాలం గడుస్తున్నది. అలా ఉండగా ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారక నుండి బయలుదేరి వచ్చారు పాండవుల వద్దకు. అక్కడ నుండి ద్రుపద మహారాజు గారి యొక్క కుమారుడు దుష్టర్జుమ్నుడు ఆయన కూడా బయలుదేరి కౌపిల్య నగరం నుండి ద్వైతవనానికి చేరుకున్నారు. శ్రీకృష్ణ పరంధాముని చూసినటువంటి ఆ తల్లి కన్నీటి ధారగా అచ్చినది, అన్నయ్య మీరే అక్షయ వస్త్రాలను నాకు ప్రసాదించని ఎడల ఈనాటికి ఈ ద్రౌపది ఏమి ఉండేది కాదేమో స్వామి అని కన్నీరు కారుస్తున్న ఆమెను చూచి బాధపడి, మా సోదరి రణభూమి రక్తాధార ఏరునై నిండి పాయూపకుండా మా సోదరి రణభూమి రక్తాధార ఏరునై నిండి పాయూపకుండా చిదివిది నేరొక్క సుతు సైతము లేకున్నా ఆ చీకురేడి తప్పింపచేయకుండా భారీ కోరంత విధవలం చేయకుండా సార్వభౌమకి స్థలికి ధర్మరాజుని రాజును చేయకుండా నేను కృష్ణుడినగాను మా సోదరి నువ్వు కన్నీరు కచ్చకు. రణభూమి అంతా కూడా రక్తధారలతో ఏరులతో నేను పారింపకుండా ఆ కౌరవులందరినీ కూడా నేను వధింపజేయకుండా కొరివి పెట్టడానికి ఒక్క కుమారుని కూడా లేకుండా చేస్తాను ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి. అంతేకాదు ఆ గంధారి కోడందరూ 100 కూడా విధవరందరూ చేయకుండా ఈ సమస్త భారత రాజ్యములకు ధర్మరాజును రాజును చేయకుండా నేను కృష్ణుడే కాదు అన్నాడు. పరమానంద భరిత అయింది ఆ తల్లి. స్వామివారి నోట ఆ మాటలు రావడంతోనే పాండవులందరూ కూడా ఆనంద భరితులయ్యారు. ఇక అక్కడ నుండి శ్రీకృష్ణ పరంధాముడు ధర్మరాజును చూసి, ధర్మనందన మీ వెంట ఎందుకు మీరు ద్రౌపదీదేవిని పిల్లలను సుభద్రను నేను ద్వారకకు తీసుకొని వెళతాను అనడంతోనే ద్రౌపదీదేవి నేను రాను అన్నయ్య అన్నది. ఇక సుభద్ర అభిమన్యుని శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకు తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి దుష్టజమునుడు ద్రౌపదీదేవిని ఆయన కూడా అడిగారు, రామ్మ మనము కూడా వెళదాము. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీరికి మంచి చెడ్డ చూసేటువంటి వారు ఉన్నారు కదన్నయ్యా, నేను రాను అని దుష్టజమునుడికి తెలియజేసింది ఆ తల్లి. ఇక ఉప పాండవులను తీసుకొని కౌపిల్య నగరము చేరుకున్నారు దుష్టజమునుడు అలా చేరిన తర్వాత ఇక పాండవులందరూ కూడా ద్వైతవనములో అలా చక్కగా కాలం గడుస్తున్నది. ఇలా ఉండగా అక్కడికి బయలుదేరి వచ్చారట
వ్యాసమనీంద్రుడు ధర్మరాజును శంఖమేళ చక్రమేళ సారథ్యములేలరా బృందావని వీడి నీవు బృందావని వీడి నీవు పొందిన సుఖమే సంగమే చక్రమేళ సారథ్యములేలరా సంగమేళ చక్రమేళ సారథ్యములేలరా హస్తశాస్త్రగానమెల్ల యమునా పరవేళ కృష్ణ ముచ్చగాలు మోదుంపగ కృష్ణ పక్షపాతమేలని పక్షమేది గోపాల పక్షపాతమేలని పక్షమేది గోపాల పక్షపాతమేలని పక్షమేది గోపాల మురళి కురుక్షేత్రమే కృష్ణ కృష్ణ ముచ్చగాను ఎందుకు మధురానగరి ఎందుకు ద్వారకాపురే ఎందుకు మధురానగరి ఎందుకు ద్వారకాపురే బృందావని నీవు బృందావని నీవు బృందావని నీవు పొందిన సుఖమే కృష్ణ ముచ్చగాలు
వ్యాస భగవానుడు ఆ భగవన్నామగానంతో బయలుదేరి పండుగ చెంతకు చేరి వారికి అందులో ధర్మరాజు గారికి నాయన మీరందరూ కూడా అరణ్యవాసాలకు బయలుదేరి వచ్చారు, కష్టములు వచ్చాయి కదా అని మీరు బాధపడకుండా ఇప్పుడే కష్టములలోనే భగవంతుణ్ణి స్మరించాలి. ఇది మంచి సమయం మీకు, ఈ కాలాన్ని వ్యర్థపుచ్చకండి. మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతో దైవారాధన కానీ బ్రాహ్మణుల్ని సేవించడం కానీ ఇలాంటివన్నీ కూడా వదులుకోకుండా శ్రద్ధాభక్తులతో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండండి అని ప్రతిస్మృతి అనవనేటువంటి మంత్రాన్ని ధర్మరాజు గారికి ఉపదేశించి సమయం ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని అర్జునుకు ఉపదేశించాలని తెలియచేసి అక్కడ నుండి వ్యాసమునింద్రుడు బయలుదేరి వెళ్ళిపోయారు. సరే, ఇలా చక్కగా కాలం గడుస్తూ ఉన్నది. ఇలా ఉండగా దుర్వాసుడు 100 మంది శిష్యులను వెంటనే కొని హస్తినాపుర పట్టణానికి వెళ్ళాడట. దుర్వాసుని సాదర వాక్యములతో ఆహ్వానించారు దుర్యోధనుడు. తపశితమ దర్శనము దైవ దర్శనమనుతో ఇప్పుడు ఏమి కావాలని తపశితమ దర్శనము దైవ దర్శనమనుతో మేమందరం కూడా చాలా ధన్యజీవులం, దయచేయండి అని దూర్వాసుని సాదర వాక్యములు ఆహ్వానించారు దుర్యోధనుడు. దూర్వాసుడు ఎందుకు బయలుదేరి వచ్చారు? అన్యాయంగా అక్రమంగా పాండవుల చేత మాయాజోద వారించి సమస్త భోగ వాక్యములన్నీ కూడా నువ్వు లాక్కున్నావట. అందులో ద్రౌపదీదేవిని సభలో నిండు కొలువు కూటములో ఆమెను వ్యవస్థలను చేయడానికి ప్రయత్నించావట, నిజమేనా అని దూర్వాసుని రాకతో దుర్యోధనుడు ఏమి చేయాలో అర్థం కాలేదు. అయ్యా, ఎవరో చెప్పిన మాటలు మీరు వింటున్నారు, నేను చెప్పిన మాట కూడా మీరు వింటారు అని నేను అనుకోలేదు. ఒకవేళ నేను అన్యాయంగా అక్రమంగా మాయతో నేను జోదమాడి ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇది అన్యాయము అని, ఇది అక్రమమైనటువంటి జోదము అని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఒక్కరైనా కూడా వారించవచ్చు కదా. ధర్మ మార్గానే నేను, ధర్మ మార్గము చేతనే నేను జోదమాడాను, కోల్పోయారు, ఓడిపోయారు, అరణ్యాలకు వెళ్ళిపోయారు. అంతేగాని ఇందులో వారి కనుల గప్పి మాయ చేసి మంత్రాలు వేసి
అరణ్య పాలయ్యారు. అవునా? ఏదో మరి అక్రమ మార్గంగా అన్యాయంగా ఏదో జోదమాడావని, అన్యాయంగా జోదమాడి సమస్తము నువ్వే తీసుకున్నావని విన్నారు. సరే నాయన, మృష్టాన్న భోజనములతో ఆయన సంతృప్తిని గావించాడట. సరే, చాలా ఆనందంగా ఉన్నది. ఏమి కావాలో కోరుకో దుర్యోధన అన్నారు. స్వామి, చాలా సంతోషము. కానీ పాండవులు ఏదో సూర్య భగవాను వల్ల అక్షయ పాత్రను తీసుకున్నారట. కోరినటువంటి వంటలన్నీ కూడా అందులో మీరు ఏది కోరితే అవన్నీ కూడా అక్షయంగా వస్తున్నాయట. దానితో విడిసి పడుతున్నారు, గర్వితులై ఉన్నారు ఆ పాండవులు. వారి విషయం ఏమిటో కాస్త వారి గర్వాన్ని కాస్త అణచి మీరు రావాలి, ఇంతకు మించి నాకు ఇంకేం వరము అక్కర్లేదు అన్నాడు. అవునా? సరే, అక్కడి నుండి బయలుదేరి దూర్వాసుడు అందరూ భోంచేసి, ద్రౌపదీదేవి కూడా భోంచేసి ఆ పాత్రను శుభ్రపరచి పూజ గదిలో ఉంచిందట. ఆ మందిరంలో ఉంచింది తల్లి. మరుసటి రోజు వరకు అందులో ఏవి కూడా లభించవు. ఆ సమయానికి దూర్వాసుడు బయలుదేరి వెళ్ళారు, శిష్యులను వెంట నిలుకొని. ధర్మరాజు గారి వారిని ఆహ్వానించి చక్కగా కూర్చున్నబెట్టి, సరే సంతోషము ధర్మనందన, కాకపోతే చాలా ఆకలితో వస్తున్నాము, మాకు తక్షణమే భోజనం కావాలన్నారు. ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి దూర్వాసుడు శిష్యగణముతో బయలుదేరి వచ్చారు. దేవి, మరి ఏమైనా భోజనము? అయ్యో స్వామి, ఇప్పుడే శుభ్రపరిచి నేను పూజ గదిలో ఉంచాను, ఇప్పుడు ఏమి చెయ్యాలి? దేవి, ఏమనే మాత్రము మనం వెనుకంజ వేసిన వచ్చినటువంటి వాడు దూర్వాసుడు సామాన్యుడు కాదు, ఆయన తప్పకుండా శపించగలడు కూడా. ఇప్పుడు ఏమి చెయ్యాలి స్వామి అని ఆ తల్లి ఆరాట పడుతున్నది. శ్రీకృష్ణ పరంధామని మనస్సులో తలచుకున్నది. స్వామి, ఇది కూడా పరీక్ష అయినా మాకు, అడుగడుగునా పరీక్ష అయినా మాకు. ఈ దుర్వాసుని బారి నుండి మమ్మ ఎలా రక్షిస్తావు? హే గోపాలక మురళీగాన. ఆ గోపాల దేవుని ప్రార్థన చేసింది ఆ తల్లి. శ్రీకృష్ణ పరంధాముడు ఆయన అక్కడ ప్రత్యక్షమై, అమ్మా ఆకలిగా ఉన్నది, నాకు కాస్త భోజనం పెట్టు అన్నాడు. స్వామి, మీరు కూడా పరీక్షిస్తున్నారా నన్ను? మీకు తెలియదా నా గృహమునందు భోజనం ఉన్నదో లేదో? దుర్వాసుడు మమ్మ పరీక్ష చేయడానికి వచ్చాడు అనుకున్నాను, కానీ మీరు కూడా లోకబాంధవా, మీరు కూడా ఆకలితో అలమటిస్తూ నా దగ్గరికి వచ్చారా? అయ్యో స్వామి, దుర్వాసుని బారి నుండి మేము ఎలా తప్పించుకోవాలో, మమ్మ మేము ఎలా రక్షించుకోవాలో అర్థం కాక నిన్ను కొనియాడితే తమరు కూడా బయలుదేరి వచ్చి ఆకలి అంటున్నారే, నేనేమి చెయ్యాలి? అమ్మా, సరే, ఆ అక్షయ పాత్రకు ఏమైనా కాస్త ఏమైనా ఒక చిల్లు గమ్మంత ఏమన్నా ఉన్నదేమో లోపలికి వెళ్ళి చూడు అన్నారు. లేదు స్వామి, మొత్తం శుభ్రపరిచి నేను లోపల నుంచి వచ్చాను. లేదు, ఎక్కడో ఒక చోటున్నా ఒక వెతుకో లేదా ఒక ఆకో ఏదో ఒక ఉంటుంది చూడు తల్లి అన్నాడు. ఇన్ని మార్లు ఆయన ఉంటుంది ఉంటుంది అంటుంటే ఇవి కూడా అనుమానము, ఉన్నదో లేదో చూద్దామో అని మళ్ళీ ఒక్కసారి ఆ బోర్లించి ఉన్నటువంటి అక్షయ పాత్రంగా తీసి చూసింది. ఎక్కడో ఒక ఆకు మెత్తుకొని ఉందట. అన్నయ్య, ఇది తప్ప ఇంకేమీ లేదు, అది చాలురా, తీసుకురా అని తీసుకొచ్చారు. ధర్మరాజు గారు, అయ్యా స్నానములు చేసి రండి, ఆ సమయానికి తప్పకుండా భోజనాలన్నీ కూడా ఇక్కడ సిద్ధమై ఉంటాయి అనడంతో దూర్వాసుడు శిష్యులందరినీ కూడా వెంట తీసుకొని గంగా నది తీరానికి చేరుకున్నారు. చక్కగా అందరూ స్నానాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ పరంధాముడు అక్కడ ఉన్నటువంటి ఆ ముక్క, ఆ ఆకును అలా నోట్లోకి వేసుకొని మింగి తృప్తాత్మ అని అలాగన్నాడు. ఎప్పుడైతే అలాగన్నాడు, ఇక్కడ స్నానం చేస్తున్నారే అందరూ కూడా, దూర్వాసుడు శిష్యులందరూ కూడా, వారందరూ ఆకలితో వచ్చారు కదా, స్నానం చేస్తున్నటువంటి వారందరూ కూడా ఓ ఓ అంటున్నారట. ఏమిరా, ఎందుకురా ఇలాగంటున్నారు అంటే, గురుదేవా భోజనమని మనం ధర్మరాజు చెప్పొచ్చాము, కానీ ఏమని మాత్రము ఒక ఇంచు కూడా మాకు అసలు ఇంత కూడా మేము భోంచేయలేము, ఖాళీ లేదు, కడుపు నిండిపోయింది, అసలు అరగక తేపులు వస్తున్నాయి అని
అన్నారట అందరూ కూడా. ఓరే మీకు అందరికీ అలాగే ఉంది ఏమిరా, అందరికీ అలాగే ఉంది, మరి మీకు లేదంటే ఈయన కూడా మొదలైంది అన్నాడు ఈయన. ఒరే మీకే కాదురా నాకు కూడా అలాగే ఉంది అన్నారు. ఏమిటి ఈ చిత్రము, ఏమి తినకపోయినా కూడా కడుపు నిండా తిన్నట్టుగానే ఉన్నది, ఇదేమిటి కడుపు ఉబ్బిపోయింది, ఏమిట్రా ఇది, ఏమి మాయరా ఇది, ఏమిటో అర్థం కాలేదని అంత అలా అందరూ పొర్లుతున్నారట, అటు ఇటు దొర్లుతున్నారట, అరగక పరుగులు పెడుతున్నారట. గురువు గారు ఏమిటి చిత్రమో అని శ్రీకృష్ణ పరంధాముడు ఆ యాకును నోట వేసుకొని, అమ్మా ధర్మరాజా అన్నాడు. స్వామి ఆ వెళ్ళినటువంటి వారు దూర్వాసుని శిష్యులను భోజనానికి పిలిపించండి. అది కాదు స్వామి, ఇంత మీరు పిలిపించండి అన్నారు. సరే దేవసేనుడు బయలుదేరి వెళ్ళారు. అందరూ ఎక్కడ వారక్కడ ఊర్లుతున్నారట. గురువు గారిని చూసి, ఏమన్నారు గురువు గారు, అయ్యా మిమ్మల్ని అందరినీ కూడా భోజనానికి పిలుస్తున్నారు, మా అన్నయ్య గారు తొందరగా సిద్ధమయ్యా, ఈ మంచి మంచి పరమాత్మలు వండాలని తమను దయచేయాలన్నాడు. భోజనమే మాకే, ఏమని మాత్రం ఇంక మేము చేయలేము, మాకు అక్కర్లేదు. ఏమో మా బావగారు కూడా శ్రీకృష్ణ పరంధాముడు కూడా వేచి ఉన్నారు, మీరు వస్తే అందరూ కలిసి భోంచేయవచ్చునట, మీరు రావాలట అన్నాడు. పరంధాముడే ఆయన పనే ఇదంతా కూడా, మాకొద్దు బాబు భోజనము, మేము పాండవుల పరీక్ష చేయాలనుకున్నాము కానీ మేమే పరీక్షకు లోనయ్యాము, ఇక మీకు మాకు పని లేదు, మేము వెళుతున్నామని అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. అలా దుర్వాసుడు 100 మంది శిష్యులను వెంట నిలుకొని బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరంధాముడు సామాన్యుడా, లీలా నాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి, ఆయన లీలలు ఒకరికేమిటి, వేలాది సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మునీశ్వరులకు కూడా ఆయన ఎలాంటి వాడు ఏమిటో ఆయన లీలలు ఎవరికీ అర్థం కాలేదు. చివరకు అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వారికి ఏం మిగిలిందో తెలుసునా, ఇంతెంత పొడుగు గడ్డాలు వేసాల తప్ప ఏమి మిగలలేదు. కనుక తెలియగలే ఇది దూర్వాస భోజనము. తదుపరి ఒక మంచి రోజు చూసి ధర్మరాజు గారికి ప్రతిస్మృతి అనబడేటువంటి మంత్రాన్ని ఉపదేశించారు ధర్మరాజు గారు. అన్నగారు అనుజ్ఞ పొంది పార్థుడు బయలుదేరి స్వామి వారిని సేవించడానికి వెళ్తున్నారట. ఎవరిని? సర్వాంతర్యామి లోకబాంధవుడు లయకారకుడైనటువంటి శంకరుని ప్రార్థన చేయడానికి అలా వెళుతున్నారు. బయలుదేరి వెళుతున్నటువంటి అర్జునుడు తన చేత గాంధీవ అక్షయ బాణములు తీసుకొని అలా బయలుదేరి వెళుతుండగా మారువేషంలో ఒక వృద్ధుడు ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చారట. ఏనాయనా ఇలా వెళుతున్నావే ఎక్కడికో అన్నారు. నేనా తపస్సుకు బయలుదేరి వెళుతున్నాను అన్నాడు అర్జునుడు. అవును, ఇలా వెళితే హిమశైల పర్వతము ఇంద్రకీ రాత్రి పర్వతము చేరి అక్కడ శివుణ్ణి ఆరాధించాలి. ఇన్ని చెబుతున్నారు, తమరెవరు? నేను ఎవరైంది చెబుతాను. శివుణ్ణి ఆరాధించి ఒక అస్త్రాన్ని నువ్వు పొందవలే, పాశుపతాస్త్రము, ఆ అస్త్రాన్ని నువ్వు పొందవయ్యా అని చెప్పారు.
అస్త్రాన్ని పొందమంటున్నావు, శివుణ్ణి ఆరాధించమంటున్నారు. తమరు ఎవరో మారువేషంలో ఉన్నారే, తమ దర్శన వాక్యము నాకు ప్రసాదించండి అన్నాడు. అప్పుడు నిజస్వరూపము దాల్చారట. బ్రాహ్మణ వేషములో వచ్చినటువంటి వాడు ఇంద్రుడు, దేవేంద్రుడు. దర్శన భాగ్యము ప్రసాదించి, సరే నాయన నేను వెళ్ళి వస్తానని దేవేంద్రుడు వెళ్ళిన తర్వాత అర్జునుడు అలా ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరాడు. చేరి ధనుర్బాణములన్నీ కూడా అక్కడ వచ్చి ఏకపాదముపై నిలచి సర్వేశ్వరుడైనటువంటి ఆ శంకరుణ్ణి చక్కగా భగవన్నామస్మరణతో ప్రార్థన చేస్తున్నారట. శంకరుడు, భక్తవ శంకరుడు, ఓలా శంకరుడు, ఆ కైలాసనాథుడు గంగాధరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఓం హర శంకర హర 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 శంకర హర శంకర వందనం దిగంబర వందితా పురందర పురందర ఇందుకర పురందర శంకర వందనం దిగంబర పురందర వందనం
దిగంబర సంహితా పురంధర సింధుధర దురంధర శివాజరాజరాజిరా హర శంకర ఓం 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 హర శంకర అలా ఏకపాదముపై నిలబడి ఇంద్రకీ రాత్రి పర్వతము చేరినటువంటి అర్జునుడు సర్వేశ్వరుడైనటువంటి శంకరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. పరీక్ష చేయాలని స్వామివారు బయలుదేరి వస్తుండగా ఆయన సతీమణి అంబాదేవి శక్తి స్వరూపిణి పార్వతీదేవి స్వామి నేను కూడా మీ వెంట వస్తాను అని సతీ సమేతముగా ఆది దంపతులిద్దరూ కూడా కదిలి వస్తున్నారు కైలాసం నుండి. వారితో పాటు వారి బృందం ఉంటారు కదా, ప్రబంధగణాలు కూడా బయలుదేరి వచ్చారు. వీరందరూ కూడా మారు రూపాలు ధరించారు, కొయ్యవారు వేషం వేశారు, అందరూ కొయ్యవారే. అలా బయలుదేరి వస్తున్నారు. అయితే మూకాసురుడు అనబడేటువంటి ఒక రాక్షసుని పిలిచి స్వామివారు, మూకాసురా నువ్వు వరాహ రూపము ధరించు. వరాహం అంటే పంది. ఆ వరాహ రూపము ధరించి అర్జునుడు తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు భంగము చేయి మేము అక్కడకు చేరుకుంటాము అన్నారు. అలాగే స్వామిని మూకాసురుడు అనే ఒక రాక్షసుడు ఆయన ఆ రూపము వరాహ రూపము ధరించి ఆ వనములో ప్రవేశించి వస్తున్నారు. స్వామివారు చక్కగా ఎరుకల వేషము ధరించి అమ్మవారు కూడా అందరూ ఎరుకల వారయ్యారు, బయలుదేరి వస్తున్నారట. అని ఒక పాదముపై ఒక పాదాన్ని భూమి మీద అలా నిలబెట్టి తపస్సు చేస్తున్నాడు గనుక ఈ మూకాసురుడు అంటే ఆ వరాహం వచ్చి ఆ పంది వచ్చి వెనకాల పాదం క్రింద ఉన్నటువంటి మట్టినంతా కూడా లోడుతున్నదట. ఇలా ఉన్నటువంటి పాదం క్రింద మొత్తము మట్టి అంతా కూడా లోడుతూ ఉంటే ఆ మట్టి అంతా రావడంతో ఆయన అడుగు నిలబడలేక అలాగే తపస్సు భంగమైంది. చూడటంతోనే వరాహం తన దగ్గర ఉన్నటువంటి ధనుర్బాణాలు చేతబట్టుకున్నాడు. చేతబట్టుకొని దాన్ని వెంబడిస్తున్నారు. అది పరుగులు సాగిస్తున్నది. ఆ సమయానికి బయలుదేరొస్తున్నారట ప్రమదగణముతో ప్రియవారు పరమేశ్వరుడు బయలుదేరి వచ్చి అని అంటున్నా కూడా ఆయన మాటల పెడచెమని పెట్టి ధనుర్బాణాలు అలా సంధించి ధనస్సుకు బాణము సంధించి వదిలిపెట్టాడు. వదిలిపెట్టడంతో ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆయన ఒక బాణాన్ని సంధించాడు. రెండు బాణాలు పట్టడంతో అక్కడికి వచ్చినటువంటి ఆ మూకాసురుడు ఆ వరాహం అక్కడికక్కడే మరణించింది. మరణించడంతోనే మూకాసురుడు మళ్ళా యథాస్థితి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇంకిప్పుడు గొడవ, నేను వేయొద్దు అంటే మీరు వేశారు. ఏదో బాబు నేను వేయొద్దని అక్కడి నుండి కేకలు పెట్టి వస్తుంటే మీరు వేసేశారు. వేయకూడదు
నేను వేశాను కనుక అది నాది అంటున్నాడు ఆ కొయ్యవాడు. బాగున్నదయ్యా, అసలు నేను తపస్సు చేస్తుంటే నాకు భంగం చేసింది అదొచ్చి, కనుకనే నేను ముందుగా బాణం విడిచాను. నిన్ను వేయొద్దు అన్నాను కదా, నువ్వు ఎలా వేశావు? అయితే నీకో నాకో మనం తెచ్చుకోవాలని ఇద్దరు కూడా యుద్ధానికి సంసిద్ధులై ఇద్దరు కూడా భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. వారి వారి చేతిలో ఏ ఆయుధాలు లేవు. ఆయన ఇలా నిలిచి ఉన్నారు అంతవరకే. అర్జునుడు తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని ఎక్కుపెట్టి సంధించి మొదలు పెడుతున్నారు. ఆ వచ్చేటువంటి బాణాలన్నీ కూడా మాయమైపోతున్నాయి. ఎలాగైపోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి తెలియదు. చివరకు అన్ని అస్త్ర శస్త్రాలన్నీ కూడా ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్రయోగించినా అన్ని విఫలమైపోయాయి. పోనీ ఆయన తగులుతున్నాయా? లేదు. ఇంకేమైపోతున్నాయి? ఆయన దగ్గరికి వెళ్ళడంతో మాయమైపోతున్నాయి. ఇంకా అటు ఇటు చూసి తన చేతిలో ఉండేటువంటి అది కూడా మాయమైపోయింది. మాయమైపోయింది, అస్త్రాలన్నీ కూడా మాయమైపోయాయి. ఇతడెవడో సామాన్యుడు కాదు అని ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధము చేశారు. ద్వంద్వ యుద్ధము చేయడంతో పరమేశ్వరి చేతిలో మూర్ఛితుడయ్యాడు అర్జునుడు. లేచి ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు ఎరుకులాడనే నేను గ్రహించాను అని పరుగు పరుగున మెలకువగాంచి అక్కడే ఒక ఇసుకతో శివలింగాన్ని ఆయన తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పూలు తీసి శివలింగం మీద పెట్టి సర్వంతర్యామి పరమాత్మ శంకర, భక్తవ శంకర, బోలా శంకర, నీ గురించి నేను తపస్సు చేస్తూ ఉంటే ఇతడు ఎవరో కిరాతకుడు, మగుడు, హరుడు ఎవరో నాకు తెలియలేదు స్వామి. సర్వము నీవే నిండి ఉన్నావు. శివ శివ శంకర, భక్తవ శంకర, శంభ హర హర నమ నమ, శివ శివ శంకర, భక్తవ శంకర, శంభ హర హర నమ నమ, శివ శివ శంకర, భక్తవ శంకర.
ఎవరు అని ఇక రావయ్యా యుద్ధానికి ఇద్దరు ద్వంద్వ యుద్ధము చేస్తాము అని ఎదురుకుండా నిలచి అతన్ని అలా చూశాడు. సొంటముతో ఇసుకతో శివలింగము చేసి పువ్వులు పెట్టొచ్చారు కదా, ఆ పెట్టినటువంటి పువ్వులు శివలింగం మీద, ఇసుక మీద శివలింగం మీద పెట్టొచ్చిన పువ్వులు ఈయన శిరస్సు మీద ఉన్నాయట. చూచాడు అర్జునుడు, గంత పోయాడు. స్వామి ఎవరు మీరు? మీ నిజ స్వరూపం ఏమిటో తెలియచేయండి. సాక్షాత్